అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ లో ఈ నెల 13న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ ఈఎన్సీలకు సమాచారం అందించారు. సమావేశంలో రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై సమీక్షించనున్నారు. హైదరాబాద్ లో ఈ నెల 13న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ ఈఎన్సీలకు సమాచారం అందించారు. అలాగే సమావేశంలో రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై సమీక్షించబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక, ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లో ఈ కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరగబోతుంది. సో అందుకు సంబంధించి ఈ రోజు సర్క్యులర్ విడుదలైంది. జలసౌధలో ఉదయం 11 గంటలకి ఈ సమావేశం నిర్వహిస్తారు. సో కేఆర్ఎంబీ సెక్రటరీలతో పాటుగా ఇరు రాష్ట్రాల, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలు ఈ సమావేశానికి హాజరవుతారు. సో ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి అవసరాలకు సంబంధించి ఇండెంట్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఆదేశించారు. సో ప్రస్తుతం శ్రీశైలంలో, నాగార్జున సాగర్ లో ఏ మేరకు నీటి లభ్యత ఉంది, అదేవిధంగా ఏపీ, తెలంగాణ నీటి అవసరాలపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించబోతా ఉన్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ జలాశయాల నుంచి 66-34 నిష్పత్తిలో నీటి వినియోగం అనేటువంటి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ 66%, తెలంగాణ 34% నిష్పత్తిలో ఈ నీటి వినియోగం అనేటువంటిది జరుగుతా ఉంది. అయితే దానిపైన ఏకాభిప్రాయం కుదిరినటువంటి నేపథ్యంలో 2023-24 సంవత్సరంలో ఏపీ, తెలంగాణ మధ్యన ఏకాభిప్రాయం కుదిరినటువంటి నేపథ్యంలో త్రిసభ్య కమిటీ నేతృత్వంలో తాత్కాలిక నీటి కేటాయింపు అనేటువంటిది జరుగుతూ వస్తా ఉంది. అయితే గత మేలో శ్రీశైలం నుంచి 22 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీలు ఏపీకి కేటాయించినటువంటి సందర్భంలో ఏపీ అవసరానికి మించి, వారి వాటాకు మించి వినియోగించుకుంటుందని చెప్పి తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో రేపు 13వ తారీఖు జరగబోయేటువంటి సమావేశం అయితే అత్యంత కీలకంగా, ఆసక్తికరంగా మారింది. సో అందులో తెలంగాణ ఏం వాదనలు వినిపిస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికి ఈ సమావేశంలో నీటి లభ్యత, రెండు రాష్ట్రాల మధ్యన నీటి కేటాయింపులకు సంబంధించి కీలకంగా చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోబోతా ఉన్నారు. విజయ చంద్రిక. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు.